ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో అని వేడుకుంటే మనకి జీవితంలో చెయ్యలేనటువంటి పని ఏదీ లేదు, మనం సాధించలేనటువంటిది ఏదీ కూడా లేదు. ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది, వ్యాపారం చేసేవాడికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఆ భగవంతుణ్ణి మనసా వాచా కర్మ మనం సేవించడం వల్ల మన జీవితంలో మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు ఆ భగవంతుడు. అలాగే ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని నేను మంచి పెద్ద ఉద్యోగం చేయాలి, నా తల్లిదండ్రులను పోషించుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవాడు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వారు చదువుకొని ఉద్యోగం లేకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తూ అలిసిపోతున్నారు, సొలిసిపోతున్నారు. అలాగే కొంతమంది వ్యాపారం పెడుతూ వ్యాపారంలో కలిసి రాక వ్యాపారం దెబ్బతిని బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది. కొంతమందికే ఉద్యోగం కలిసి రావడం, మరి కొంతమందికే వ్యాపారం కలిసి రావడం జరుగుతూ ఉంది. అయితే తప్పనిసరిగా ఉద్యోగం రావాలి కావాలి అనుకునే వారికి మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ని మీరు కాంటాక్ట్ చేసి తెప్పించుకొని మీరు వాడినట్టయితే తప్పకుండా జాబ్ వస్తుంది, తన్నుకుంటూ జాబ్ వస్తుంది. అలాగే ఆ జాబ్తో పాటు మనీ అట్రాక్షన్ అనేటువంటి ఆయిల్ ఉంటుంది. ఈ రెండు వాడితే తప్పకుండా జాబ్ వస్తుంది. మరి జాబ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్ వస్తుంది, జీతం బాగా పెరుగుతుంది. అలాగే వ్యాపారం చేసేవారికి ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్, వ్యాపారం చేసేవారికి ఆయిల్ వేరే ఉంటుంది. ఆ ఆయిల్ కనుక వాడినట్టయితే తప్పనిసరిగా బిజినెస్ నష్టపోయేటువంటి సూచనలే ఉండవు. ఇది మీకు ప్రత్యేకంగా డాక్టర్ గౌరీశంకర్ మీకు విన్నవించుకుంటుంది. జీవితంలో ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు. ఆ అలసట నుంచి బయటపడి తాను సంతోషంగా ఉండడం కోసం ఇది చెప్పడం జరిగింది. అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల్లో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి, ఎటువంటి ఉపాధి ఉంటుంది, ఇవి మనం తెలుసుకుందాం. ఎలాంటి వృత్తుల్లో వీళ్ళు పైకి వస్తారు. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు వారికి. ఈ పాదములు జన్మించిన వారికి ఈ మీనరాశి యొక్క వృత్తి, ఉద్యోగ, ఉపాధి ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం. ఫుడ్ కంపెనీస్లో మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన, మంచి ఇంజనీర్లుగా ప్రయత్నం చేసిన, భూగర్భ జల సంబంధించినటువంటి శాఖల్లో వీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా వీరికి ఉద్యోగాలు దొరుకుతాయి. అకౌంటెంట్గా, ఆర్థిక లావాదేవీలు, గణాంక శాస్త్రాల్లో సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు పడితే ఆ ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు కలిసి వస్తాయి. ఆ ఉద్యోగాలు అందరికన్నా మీకు ఎక్కువగా కలిసి వస్తాయి. అలాగే ఆయిల్కి సంబంధించినటువంటి కంపెనీల్లోనూ, పెట్రోల్కి సంబంధించినటువంటి కంపెనీల్లోనూ, ఎక్కువగా ఔషధాలు తయారు చేసేటువంటి కంపెనీల్లోనూ, ఎక్కువగా ఫైనాన్స్కి సంబంధించిన కంపెనీలోనూ మీకు ఉద్యోగాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్వయం ఉపాధి, ఔషధాలు తయారు చేసుకుంటంలోనూ, తర్వాత పెనాయిల్ వంటి కొన్ని మంచి సువాసన కలిగినటువంటి పెనాయిల్స్ తయారు చేయడంలోనూ, ఇంటికి సంబంధించినటువంటి డెకరేషన్లోనూ, ఇవన్నీ వ్యాపార రీత్యా బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. మరి తర్వాత బంగారం తయారు చేసే కంసాల వృత్తి, పునరావస్తు కల్ప శాఖల్లోనూ, నీరు డ్రైనేజ్ శాఖలోను, కిరోసిన్ సంబంధించినటువంటి కంపెనీల్లోనూ, సాలార్జంగ్ మ్యూజియంలోను, స్టేడియంలో పనిచేసేటువంటి గార్డెన్లో, ఇంకా సివిల్ ఇంజనీర్లుగా ప్రయత్నం చేసిన, బ్యాంకు ఉద్యోగాల కోసం గట్టిగా ప్రయత్నం చేసిన,
తర్వాత అకౌంటెంట్లు ఆఫీసర్లుగా ప్రయత్నం చేసిన, ఆడిట్ ఆఫీసర్లుగా ప్రయత్నం చేసిన వీరికి రవాణా శాఖల్లో ఎక్కువగా ప్రయత్నం చేసిన, పత్రికా విలేకరులు, ముద్రణ సంస్థల్లోనూ ఎక్కువగా ప్రయత్నం చేసిన, సంగీత మ్యూజిక్ కాలేజీల్లో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన తప్పకుండా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యాపారస్తులకు కానీ, తర్వాత దుస్తులు తయారు చేసేటువంటి వ్యాపారస్తులు కానీ, ఫ్యాన్సీ డ్రెస్సులు అమ్మేటువంటి వారికి కానీ, ఈ వ్యాపారాలన్నీ కూడా వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది ఈ మీనరాశి వారికి. తర్వాత చలనచిత్ర పరిశ్రమలలో కూడా బాగా ఎదుగుతారు. గ్రామ్ ఫోన్ రంగంలో, రేడియోలో ఉద్యోగాలు వచ్చే, టెలివిజన్ రంగంలో కూడా వీరికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మెకానిక్ ఇంజనీర్లుగా ఎదుగుతారు. టెలిస్కోప్ రంగంలో కూడా వీరు బాగా మంచి అనుభవం ఉంటుంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మ్యాన్గా ఉంటారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో అటెండర్లుగా ఉంటారు. రకరకాలైనటువంటి ఉద్యోగాల్లో వీరు పనిచేయడం జరుగుతుంది ఈ మీనరాశి వారు. ఈ మీనరాశి వారు ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేస్తే ఇటువంటి ఉద్యోగాలు వారి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా లభిస్తాయి. వీరు ఎటువంటి ఉద్యోగాలు ప్రయత్నం చేయాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. మీ జాతక రీత్యా రవి మంచి ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే మీరు ప్రయత్నం చేసేటువంటి ఉద్యోగాలు మీకు కలిసి వస్తాయి. అలాగే రవి బలహీనంగా ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కరించుకోవడం, ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వల్ల మీకు రవి యొక్క అనుగ్రహ కటాక్షాలు పరిపూర్తిగా ఉంటాయి. మీరు ఏ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా కూడా సఫలీకృతమవుతుంది. అలాగే మీరు మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి ఆయిలు, జాబ్ అట్రాక్షన్ సంబంధించినటువంటి ఆయిలు, బిజినెస్ అట్రాక్షన్ సంబంధించిన ఆయిలు మా దగ్గర మీకు అవైలబుల్గా ఉంటాయి. వీటిని వాడటం వల్ల తప్పకుండా ఉద్యోగం వచ్చి తీరుతుంది 100%. బిజినెస్లో మంచి అభివృద్ధిలో పొందుతారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ కుటుంబాన్ని పోషించుకొని ఒక మంచి గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోగలుగుతారు. మీ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. 10 మందికి మీ యొక్క అభివృద్ధి తెలుస్తుంది. 10 మందికి మీరు చెప్పుకోగలుగుతారు. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2 ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనుస్సు రాశి యొక్క ఫలితాలని మీరు తెలుసుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, ఉపాధి ఏ విధంగా ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారికి మనం తెలుసుకుందాం. అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఉద్యోగాలు వీళ్ళకి ప్రయత్నం చేసుకుంటే త్వరగా వస్తాయి, ఎటువంటి ఉపాధి చేసుకుంటే, ఎటువంటి వ్యాపారం చేసుకున్నా కూడా వీరికి బాగా కలిసి వస్తుందన్నది 3 మనం ధనుస్సు రాశి వారికి తెలుసుకుందాం. ఆదాయ శాఖల్లో ఉద్యోగాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి, ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. బ్యాంక్ జాబులు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే విద్యా సంస్థలలో, తర్వాత దూరదర్శన్లో వీరు ఉద్యోగాలు తప్పకుండా ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి అవకాశం ఉంది. మేనేజర్స్గా, డైరెక్టర్స్గా విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన, రాజకీయ నాయకులుగా, అకౌంటెంట్గా, డాక్టర్స్గా, రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ, టీచర్స్గా, కాలేజీలో లెక్చరర్స్గా, పత్రికా విలేకరులుగా, లాయర్లుగా, అసెంబ్లీలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన, ఆయుర్వేద కాలేజీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన, విదేశాల్లో వాణిజ్యంలోనూ, గుర్రపు సవారీ గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసేవారిగా, ఏ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే మీకు అర్హతకు తగ్గట్టుగా తప్పకుండా ఈ ఉద్యోగాలు మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
వనమూలికలు విక్రయించేవారిగా, తర్వాత విత్తనాల శాఖల్లోనూ ఉద్యోగాలు చేసేవారిగా, సెక్యులేషన్, లాటరీలు, పాలు మొదలైనటువంటి వర్తక వ్యాపారాలు అభివృద్ధి చేసుకునేవారుగా, రబ్బరు, దేవాదాయ, ధర్మదాయ శాఖల్లో ప్రయత్నం చేసిన ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. కాలేజీల్లో ప్రిన్సిపల్స్గా, ఆడిటర్లుగా, ఆఫీసర్లుగా, బ్యాంక్ ఏజెంట్లుగా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా, జడ్జీలుగా, డ్రాఫ్ట్మెన్స్గా, తర్వాత సంగీత నృత్య కళాశాలలో లెక్చరర్స్గా, పశు సంపద శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కూడా మీకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం. గనుల శాఖల్లోనూ, జనాభా గణాంక శాఖల్లోనూ తప్పకుండా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం. రాజకీయ నాయకులుగా కూడా రాణించరుగా, రాజకీయ నాయకులుగా కూడా రాణిస్తారు. న్యాయవాదులుగా అంటే లాయర్లుగా, అడ్వకేట్లుగా మంచిగా రాణింపు ఉంటుంది. వడ్డీ వ్యాపారం చేసే వారికి మంచి బాగుంటుంది. అలాగే ఆయుర్వేద మందులు తయారు చేసే రంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆ వ్యాపారం కూడా బాగా చేసుకోవచ్చు. రవాణా శాఖల్లో కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ప్రైవేటు రవాణా సంస్థలు కూడా మంచి అభివృద్ధి చేసుకోవచ్చు. పత్రికా విలేకరులుగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి యోగం ఉంది. రైల్వే ఇంజనీర్లుగాను, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. తర్వాత వార్తా ప్రసారాల సిబ్బందిగా కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు. నాణ్యాలు తయారు చేసేటువంటి కంపెనీ అంటే మింట్ కాంపౌండ్లో కూడా ఉద్యోగాలు, కరెన్సీ ముద్రణలోనూ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పంచదార పరిశ్రమలో కూడా ఆ కంపెనీల్లో కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగాలు లభిస్తాయి. సిల్క్ పరిశ్రమల్లో కూడా జాబ్ కోసం ప్రయత్నం చేస్తే సిల్క్ పరిశ్రమల్లో కూడా ఉద్యోగాలు లభించేటువంటి యోగం ఉంది. వైద్య శాఖలో ఉద్యోగాలు ప్రయత్నం చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంకులో కూడా మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకున్న సఫలీకృతమవుతాయి. జాతీయ బ్యాంకుల కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా బాగుంటుంది. రాజకీయ నాయకులుగా కూడా బాగా ఎదుగుతారు. మంత్రులు అయ్యేటువంటి యోగం ఉంది. విదేశీ సంబంధిత ఉద్యోగాల్లో లాయర్లు గాను, ప్రిన్సిపల్స్ గాను, పశు శాఖలో ఉద్యోగాలు గాను, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు, జడ్జీలు గాను, తన రిప్రజెంటేటివ్స్ గాను, పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రయత్నం చేసిన పోస్ట్ మ్యాన్లు గాను, ఇంకా అటెండర్లు గాను ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ధనుస్సు రాశి వారికి. ఈ ధనుస్సు రాశి వారి జాతక రీత్యా రవి యొక్క బలం బాగుండచో మీకు ఉద్యోగాలు త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రవి బలహీనంగా ఉంటే మీరు ప్రతిరోజు సూర్యుడికి నమస్కరించుకోండి. ఆదిత్య హృదయాన్ని ప్రతి నిత్యము కూడా పారాయణం చేసుకోవడం వల్ల రవి యొక్క బలం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. అలాగే మీరు తప్పకుండా ఉద్యోగం రావాలి అని గట్టిగా ప్రయత్నించేటప్పుడు మీకు ఉద్యోగం అంటే జాబ్ ఆయిలోని, తర్వాత వ్యాపారం బాగా పెరగాలి అని అనుకున్నవారు బిజినెస్ ఆయిల్ అని, మనీ అట్రాక్షన్ సంబంధించినటువంటి మనీ ఆయిల్ అని, ఈ మూడు కూడా మీకు అందుబాటులో మేము ఇస్తున్నాం. వీటిని మీరు వాడడం వల్ల తప్పకుండా ఉద్యోగం చేసి తీరతారంటే వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొంది తీరతారు. ఈ తర్వాత మీ అంతటా మీరే మీ కాళ్ళ మీద నిలబడి మీ కుటుంబాన్ని పోషించుకుంటారు. 10 మందికి చెప్పడం కూడా జరుగుతుంది. దీనిలో ఒక జన ఆకర్షణ, ధన ఆకర్షణ అనేటువంటిది ఉండడం వల్ల త్వరగా మీరు అనుకున్నది నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.